ఈ యొక్క ఆదివార ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. లైవ్ లో వీక్షిస్తున్న వారికి కూడా నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లైవ్ లో చూస్తున్న వారిలారా ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నట్లయితే మీ స్నేహితులకి, మీ అన్నదమ్ములకి, మీ ఇంటి వారు, అత్తమామల ఇంటి వారందరికీ, తల్లిదండ్రులు ఇంటి వారందరికీ మీరు చేయవలసిందిగా, ఫోన్ చేసి చెప్పవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజు శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ రోజు వర్తమానం ఏమిటో తెలుసా? మనుషుడు ఒకటి తలస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు పుట్టించిన మనుషులు భూమి మీద, వాళ్ళు ముఖ్యమంత్రి అవనివ్వండి, ప్రధానమంత్రి అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, ధనవంతుడు మొదలుకొని దరిద్రుల వరకు ఆయన పుట్టించినటువంటి వారే. అయితే వీళ్ళందరూ మానవులని పిలువబడుతున్నారు. వీళ్ళు ఒకటి తలస్తే దైవము. ఏమండి పాస్టర్ గారు, ఎందుకండి మనం ఒకటి తలిస్తే దేవుడు దానిని జరిగించవచ్చు కదా? దేవుడు ఎందుకు తల్లకిందులు చేస్తాడండి? దేవుడు ఎందుకు తారుమారు చేస్తాడండి? అలా బైబిల్లో ఎందుకు చేశాడండి? మీరు ఎందుకు చెప్పబోతున్నారండి అని మీకు ఒక ఆలోచన ఉండొచ్చు. ప్రియులారా, చెప్పబడేటటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసిపెట్టి సంగమనబడుతున్న మనకి నా ద్వారా నాకు నేర్పి మీకు వినిపించటానికి, ఆయన విశ్వాసములో మీరు బలపడి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించటానికి, ప్రభుతో జీవించటానికి దేవుడు మనకి ఎంతగానో సహాయము చేస్తూ ఉన్నాడు. అందుకని మనుషులు ఒకటి తలిస్తే దైవము ఒకటి తలిసిందంటండి. ఈరోజు వర్తమానం ఏమిటో తెలుసా? దేవుడు కోరుకునే మనిషి గొప్పగా ఉంటాడు. దేవుడు కోరుకునే మనిషి గొప్పగా ఉంటాడు. ఆయన ధనవంతుల్ని, బలవంతుల్ని, అందముగా ఉండాలని, ఐశ్వర్యవంతులను ఆయన కోరుకోలేదు. ప్రియులారా, బైబిల్లో ఎందుకు పనికిరాని పెంట కుప్పల మీద దిక్కుమాలిన స్థితుల్లో ఉన్న ప్రజలను ఆయన పని కొరకు పిలిచాడు. ఆయన కోరుకున్నాడు. ప్రియులారా, దేవుడు కోరుకుంటే ఆ మనుషుడు ఎలా ఉండిద్ది, ఆ పరిపాలన ఎలా ఉండిద్ది, ఆ ప్రజలు ఎలా ఉంటారు అనేది ఈ రోజున మనం నేర్చుకుందాం. అందుకని దేవుని యొక్క వాక్యములు, ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనము మంచిగా నేర్చుకోబోతున్నాం. ఈ రోజు దేవుని వర్తమానం ఏమిటో తెలుసా? దేవుని కోరుకున్నటువంటి వ్యక్తి గొప్పగా ఉంటాడు. దేవుడు కోరుకునే వ్యక్తి ఉన్నతముగా ఉంటాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి చాలా గొప్పతనముగా ఉంటాడు. అందుకని మొదటిగా మొదలు పెడదాం. ఎక్కడ? కీర్తన గ్రంథం 78:70. చాలా జాగ్రత్తగా చదవాలి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్మికులయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని తన ప్రజలైన ఇశ్రాయేలును తన స్వాస్యమైన, చూడండి, ఇశ్రాయేలును
యథార్థముగా ఎవరు పరిపాలించగలరు? యథార్థత అంటే ప్రతి చెడు తనమును విడిచి నడుచుటే యథార్థత. సామెతల గ్రంథం 16-17 చదవద్దు, రాసుకోండి. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి యథార్థత అంటే ఏమిటయ్యా? చూడండి ప్రియులారా, అక్కడ మాటలున్నాయో లేదో చూడండి. సామెతల పుస్తకం, సామెతల గ్రంథం 16-17 చూడండి. చెడు తనము విడిచి నడుచుటియే యథార్థవంతులకు రాజమార్గం. ప్రతి చెడు తనమును సాల్మన్ చెప్తా ఉన్నాడు, సాల్మన్ మాట్లాడుతా ఉన్నాడు. ఎవరిని ఆయన కోరుకుంటాడు అంటే చెడుతనం లేనటువంటి వారిని. ఎవరిని ఆయన కోరుకుంటాడంటే యథార్థవంతుల్ని. ప్రియులారా, దేవుని పిల్లల్ని చెడు చేసేవాడికి అప్పగించడు, పాపులకు అప్పగించడు, మోసగాళ్ళకు అప్పగించడు. ప్రియులారా, స్వార్థ ప్రియులకి అంతకన్నా తన ప్రజలను అప్పగించడు ప్రియులారా. ఎందుకో తెలుసా? అక్కడ రాస్తున్నాడు చూడండి ప్రియులారా, తన దాసుడైన దావీదును కోరుకొని దావీదును ఏం చేశాడట? కోరుకొని విలువైన తన రక్తముతో మనల్ని కొనుక్కున్నట్లుగా దేవుడు దావీదును కోరుకొని, ఎందుకు? భోజనం వండి పెట్టడానికా, తినటానికా, లేకపోతే దాసత్వము చేయటానికా? దేనికి దేవుడు కోరుకుంటాడు అంటే ప్రియులారా, చూడండి అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిచాను. ఎక్కడి నుంచి పిలిచాడండి? గొర్రెల దొడ్లలో నుండి. ప్రియులారా, ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరే? ఆ దేవుడు పిలిచాడు, మందిరం కట్టమన్నాడు, సేవ చేయమంటున్నాడు అంటున్నారు, కానీ అక్రమ సంపాదన పనులు విడిచిపెడతల్లా. దావీదుని ఎలా కోరుకున్నాడో తెలుసా? ఇక నువ్వు గొర్రెల కాయవద్దు, దేవునికి స్తోత్రం. నన్ను ఎలా పిలిచాడో తెలుసా? ఇక నువ్వు ఇదిగో ఉద్యోగం చేయొద్దు కిర్లోస్కర్ డిపార్ట్మెంట్ లో. ఏసన్న గారు, ప్రియులారా, ఏసన్న గారు ఇదిగో దగ్గర ఉండి మ్యాచెస్ గారికి చెప్పి మ్యాచెస్ గారు వెళ్లి రిజైన్ చేయించారు. అప్పటికే ఉద్యోగం చేయకుండా నాకున్నటువంటి గుడ్ కాన్ఫిడెన్స్, నాకున్నటువంటి వర్క్ సిన్సియారిటీని బట్టి సంవత్సరం పాటు ఆ కంపెనీ కిర్లోస్కర్ డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తా వచ్చింది. అప్పుడు మ్యాచెస్ గారు, గుడ్ హోప్ మినిస్ట్రీ మ్యాచెస్ గారు ఏసన్న గారితో చెప్పినప్పుడు, ఇంతకాలం ఎందుకు వాడిని అక్రమ సంపాదన తెప్పించావు? ఈ వారంలో వెళ్ళి రిజైన్ చేయించు దగ్గరుండి. ఇష్టమేనంట్రా అని ఏసన్న గారు అన్నాడు. నాకు ఇష్టమేనన్నా. ఈ రోజున పట్టుబూటి కోసం కొంతమంది టాపీ పని చేసుకుంటా సేవ చేస్తే, కొంతమంది రైల్వే ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేస్తే, నా ఉద్యోగం చేసుకుంటానని ఇంత మాత్రం వాక్యం నేను మీకు చెప్పలేనా? కానీ దేవుడు కోరుకున్న వ్యక్తి దేవుని కౌగిలిలో అనుక్షణం ఉండాలి. కానీ వేరు వేరు పనుల్లో ఇర్మియా కర్త అంటాడు కదా, 2 దారులు కలిసేసాట కన్నం ఉంది, 2 పడవల మీద కాలు పెడితే పంగశీలిద్ది. మొన్న చదివారుగా 60వ కీర్తనలో, దేవుణ్ణి నువ్వు కాసేపు మరిస్తే నువ్వు ఉద్యోగానికి దాసోహమయ్యావనుకో, అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? మరిచిపోవాలి. దేవుడు నిన్ను చీల్చివేస్తానన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దావీదును పిలిచాడో గొర్రెలను విడిచిపెట్టేశాడంటే, మందను విడిచిపెట్టాడు. ఏం చేశాడు? ఎప్పుడైతే పిలిచాడో పిలిచిన పిలుపుకు తగినట్లుగా
వెంటనే మందని విడిచి ఆ మంచి దేవుని మాట విని ఆయన పిలుపు మేరకు తగినట్లుగా జీవించడానికి నడవటం ప్రారంభించారు. ప్రారంభించింది ఏమైంది ప్రియులారా? తన ప్రజలైన చూడండి, తన ప్రజలైన యాకోబుని మధ్యలో ఒక మాట ఉంది. ఏమిటంట? పాడి గొర్రెలను వెంబడించుట. పాడి గొర్రెల ద్వారా ఏమొచ్చింది? దుర్గమ్మ రామాదేవి చెప్తారు. పాడి గొర్రెల ద్వారా ఏమొస్తాయి? మీరెందుకు చెప్తారు? 5 కిలోలు చుట్టుపాలి 4 కిలో ఇచ్చి అని చెప్తారు. ఇచ్చారా? ఇది తగిలిద్దయ్యా. ఏం తగిలిందంట? ఏం తగిలిందంట? గిట్టు తగిలిద్దయ్యా. పాడి గొర్రెలన్నా పాడి గేదెలన్నా మామూలు సంపాదన కాదది. ఎప్పుడు వాటిని జాగ్రత్తగా మేపిన రోజున. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఇశ్రాయేలీలు పాడి గేదెలున్నాయి, ఇశ్రాయేలీలు పాడి గొర్రెలున్నాయి. వాటి ద్వారా అంచెలంచెలుగా అబ్రహాము ఆస్తి విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఉద్యోగం చేయాల, అబ్రహాం వ్యాపారం చేయాల. దేవుడిచ్చిన సంపదలను మేపుకుంటా పోతే అయ్యే పెరిగినాయండి. ఆ పిల్లను పెట్టి ప్రియులారా వాటంతటి కవే ఆస్తి రూపంలో వేల లక్షల కొలది పెరిగిపోయాయి ప్రియులారా. అయితే వాటి మీద మనసు ఉండాలి. అందుకని దేవుని వాక్యములో ప్రియులారా దావీదు అనుకుంటాడు, దావీదు గొర్రెలుగా విడిచిపెట్టింది, పాడి గొర్రెలను వెంబడించటం చేశాడు. ఈ సంవత్సరం వీనిని గొర్రె పాలించి మళ్ళీ కట్టి మళ్ళీ 2-3 పెడతా ఉంటుంది. వాటిని మానుకున్నాడు మేపటం. వీళ్ళు మానుకుంటున్నారా? వీళ్ళు మానుకుంటున్నారండి? వీళ్ళు మానుకోరు. వీళ్ళకి డబల్ ఇన్కమ్ కావాలి, వీళ్ళకి డబల్ శ్రమలు, వీళ్ళకి డబల్ తీర్పు ఉంటుంది. ప్రియులారా నాకుండదండి. హల్లెలూయా. ఎందుకంటే ఏ పని అయితే చేస్తూ ఉండగా పిలిచాడు ఆ పనిని దేవుని కొరకు విడిచిపెట్టాను. సువార్త వేరు, ప్రవక్త వేరు, ఆ పాస్టర్ వేరు ప్రియారా. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో చూడండి, తన ప్రజలైన యాకోబు తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని రప్పించాడు. ఎందుకు రప్పించాడంట? తన ప్రజలైన యాకోబుని ఇశ్రాయేలుని మేపుటకు ప్రియులారా. అతడు యథార్థవంతుడై ఏం చేశాడంటండి? పాలిస్తూ వచ్చాడట. ఎవరిని? దేవుని ప్రజలను. యథార్థంగా, అబద్ధము లేదు, మోసము లేదు ప్రియులారా, యథార్థముగా పరిపాలిస్తూ వచ్చాడు. కార్యములందు నేర్పర్యాయి వారిని నడిపించాడు. ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది. ఆ కార్యాలంటే ఏంటో తెలుసా? సౌలుని దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా, దావీదుని అభిషేకించాడు సమూయేలు ద్వారా. చాలా జాగ్రత్తగా. సౌలేమో శత్రు చేతిలో బిడ్డలతో సైన్యముతో తాను చనిపోయాడు. దావీదేమో 6 జన గొలియాతును చంపి విజయాన్ని సాధించాడు. కారణం ఏమిటి చెప్పండి? దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, సౌలుని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెడితే మీరు ఏ పని కోరుకున్నా, ఎక్కడ తిరిగినా నాశనం, శాపం. దేవుడు మీకు తోడుంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా అది విజయం. నా మాటలు కాదు ప్రియులారా, దేవుడు వాక్యములు ఆయన రాసి పెట్టినటువంటి సంగతి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా కార్యములందు నేర్పరి. దేవుడు పిలిచిన వ్యక్తిని నేర్పరితనం నేర్పుతాడండి. దేవుడు పిలిచిన వ్యక్తిని ఇదిగో చెడు తనాల్ని దూరపరుస్తాడండి. ఎందుకంటే చెడు ఉంటే తన ప్రజలను సరిగా నడిపించలేడు. ప్రియులారా 2వ మాటకు వెళదాం. సామెతల గ్రంథానికి మీ బైబిల్ తిప్పగలగండి, త్వరగా తిప్పండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం
29వ అధ్యాయం 4వ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. 29:4 సామెతల గ్రంథం. న్యాయము జరిగించుట వలన రాజు తన దేశమునకు క్షేమము కలుగజేయును. ఏంటంట? రాజు తన దేశమునకు క్షేమము కలుగజేయును. ఏం చేస్తే? న్యాయం చేయును. న్యాయం. అన్యాయము కాదు, అక్రమంగా కాదు. ఈ రోజున ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ దినాలలో రాజులు ప్రియులారా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, న్యాయము జరిగించుట వలన రాజులు దేశమునకు క్షేమము. ఏ యొక్క చూడండి, మీరు ఓటు వేసేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. పోయిన ఎలక్షన్కి నేను 3 రోజులు తీవ్రంగా ఆలోచించా, ప్రార్థన చేసుకున్నా. తీవ్రంగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చి ఒకళ్ళకు ఓటేద్దామని నేను ఇంటిలో ప్రార్థన చేసుకొని బూత్ దగ్గరికి వెళ్ళేసరికల్లా బూత్ కాడికి వెళ్ళినాక నా మనసు మార్చేశాడు. నేను వేయాలనుకున్నా 3 రోజులు ప్రార్థన చేసి వేయాలనుకున్న వ్యక్తికి నేను వేయలేకపోయాను. వేసి వచ్చిన తర్వాత కూడా 2 గంటలు ఆలోచించాను, ప్రార్థన చేశాను, చేద్దాం అనుకున్నాను, సహకారం అనుకున్నాను, ఉపకారం అనుకున్నాను. ఇంట్లో ప్రార్థన చేసుకొని బూత్ కాడకు నడిచెళ్ళేసరికి నా మనసును తిప్పి వేసేడేంది దేవుడు. వీళ్ళారా, మీది ఒక్క ఓటే అనుకోమాకండి, మీది ఒక్క ఓటే అనుకోమాకండి. దేవుడు కోరుకున్న సంఘం మీరు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుడు కోరుకునే వ్యక్తికి విజయం వచ్చింది ప్రియులారా. అలా మీరు చెప్పండి. గెలుపు ఎన్ని ఓట్లు ఉంటుందండి సాగర్ బాబు? నువ్వు వేయాల్సిన వాళ్ళకి సరిగ్గా వేయకపోతే అండి ఆ వ్యక్తిని నువ్వు ఓడించినట్లే. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఈ రోజు మీరు అనుకుంటారు కదా, వామ్మో బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయా, ఎలక్షన్ గురించి కలెక్షన్ ఉందండి, ఉంటేనేగా నేను చెప్తుంది, మీకు చూపిస్తుంది. సౌలును రాజుగా అభిషేకించింది ఎవరు? దేవుడు చెప్పాడు, సమూయేలు అభిషేకించాడు. ఎందుకు? అతన్ని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని మాట వినలేదు, లోబడలేదు. దేవునికి లోబడలా, దైవజనులకు లోబడలా. దైవజనులకు లోబడకపోయినా దుఃఖపడతాడు. దేవునికి లోబడకపోయినా ఆయన ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తాడండి. తారుమారు చేయగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభుల వారు. అందుకని చదువుదామా? ఇదిగో దావీదు చరిత్ర సాల్మన్ చక్కగా చెప్తూ ఉన్నాడు. తన కుమారుడండి, చదవండి. న్యాయము జరిగించుట వలన రాజులు దేశమునకు క్షేమమును కలుగు చేస్తారు. ఏ రాజులైతే ప్రియులారా న్యాయముగా ఉంటారు, న్యాయముగా తప్పిపోరు. నా వైపు చూడలేకపోతున్నారే. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఇల్లు లేదంటారా? ఉందా లేదా? లోకేష్కి ఇల్లు లేదంటారా? బట్టలు లేవంటారా? కారు లేదంటారా? ఇల్లు వాకిలు లేవంటారా? ఇంకా ఎందుకు తప్పు చేయాలి? ఎందుకు న్యాయము తప్పిపోవాలి వాళ్ళు అంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే వారు దేవునికి భయపడక వారు తప్పిపోయారో, వాళ్ళు న్యాయమును తప్పిపోయి వారు పరిపాలించాల్సిన విధానం ఇదిగో తప్పిదము పడుతుంది. క్షేమముగా ఉండాల్సినటువంటి ప్రాంతం కలవరం, దిగులు, వేదన మొదలైపోతాయి. దేని వలన? నీ ఓటు వలన. అర్థమైందా? దేని వలన? నీ ఓటు వలన. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యం అంటే ఐక్యంగా ఉండేది ఆయన అడిగి వేసే ఓటు అండి. అన్యులు వేసినట్లుగా, ఇస్మాయిల్ వేసినట్లుగా ఇసుక్కోకుండా మనము ప్రార్థన చేసి, యేసయ్య చెప్పాడుగా, విసుక్కోక ప్రార్థన చేసుకుని ఏ పని అయినా, ఏ పరిచర్య అయినా నువ్వు చేయి, దానిని నేను
ఆశీర్వదిస్తాను. పొద్దున ప్రార్థన చేసే చెప్పలేదు, రాత్రి ప్రార్థన చేసే చెప్పలేదు. మరి పిల్లల 10 సంవత్సరాల మాట అంటలా మీరు వదిలిపెట్టరే గాలికి. అమ్మో ఎట్టంటే అమ్మో నా కొడుకు అయితే నా కొడుకు నా కొడుకురైతే అందుకే ఏసై చెప్పాడు కాకి పిల్ల కాకి మొద్దు. చూశారండి, పిల్లల్ని అల్లగా ఉండా తాగుబోతుళ్ళైనా తిరుగుబోతుళ్ళైనా ఎందుకు సంవత్సరాల తరబడి వాళ్ళని క్షమిస్తున్నారు? ఎవరైనా చెప్పండి. 500 ఇస్తా చెప్తే త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పలేండి. మీరు తెలిస్తే సంఘం కట్టకపోయారా? మీరు మామూలు ఆన్సర్ తెలిస్తే మీరేం చేస్తారు? ఇళ్ల మీద 4 రేకులు వేసి సంఖకు బ్యాగ్ తగిలించి 2 రకాల ఇన్కమ్ ఉంటుందిలే అని శాపాలు తెచ్చుకొని ఇంటి మీదకి. మనకు తెలియకుండానే వాళ్ళని పసితనం నుండి ప్రేమించడం వల్ల దేవునికి స్తోత్రం. మనకు తెలియదు దేవుడు మన హృదయంలో పిల్లల మీద ప్రేమ పుట్టించాడు. ఆ ప్రేమని పెంచుకొని 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 వాడు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా ప్రియులారా వాళ్ళను ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు మన గుండెల్లో పెట్టినటువంటి ప్రేమ. హల్లెలూయా. లేకపోతే వదిలిపెడతాం ఎంతసేపు అండి? 10 నిమిషాలు 10 నిమిషాలండి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా ఇదిగో ఇదిగో దేవుడు కోరుకున్న వ్యక్తిని విజయాన్ని చూడాలంటే గెలుపును చూడాలంటే అక్కడ ఎలా ఉండాలంట? న్యాయము జరిగించుటకు రాజులకు దేశము క్షేమమును కలుగు చేస్తాడు. లేకపోతే ఆయన గెలిపించిన ప్రాంతాన్ని పాడు చేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ రోజున ఇంకెంత టైం ఉందండి? నీ ఓటుకి ఇంకెంత టైం ఉంది? అదే ఈ 12 గంటల్లో నువ్వు ప్రార్థన చేసుకుని ఈ 12 గంటల్లో నువ్వు ప్రార్థన చేసుకొని వేయాలి. ఓటు వేసిన తర్వాత మీరు కనుక నన్ను పెళ్లిని చేసిన వాళ్ళు బాబు తిడతారండి. పనికి రాని దానికి పెళ్లి చేస్తే నా పిల్ల గొంతు కోసేమంటాడు ఇంకొకడు తిరుగుబోతాన్ని బతిమలాడి కాపురానికి తీసుకొస్తే వాడు అంటాడు కదా నా జీవితం 2వ పిల్లలతో బాగుండేది, దీన్నే తీసుకొచ్చి నాకు అట్టగట్టావు ఏనుగుని అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ముఖాలే. మళ్ళీ ఏనుగు దగ్గర పడుకుంటానే ఉంటాడు, పిల్లలకు అంటానే ఉంటాడు, పెళ్లిళ్ళు చేస్తానే ఉంటాడు. చూసారండి, నేనెంత తట్టుకోగలుగుతున్నాను తెలుసా? ఇది నా గొప్పతనం కాదు, నాలో ఉన్న ఆత్మదేవుడు తట్టుకునే శక్తిని నాకు ఇచ్చాడు. అలా చెప్ప ఎందుకు పాస్టర్ గారు ఈ మాటలు ఆదివారం అన్నాడంటే ఓటు వేసిన తర్వాత రోజు తిట్టినా వినపడవు, వాడిని తిడతాం వల్ల నీకు పెద్ద శాపం. నిర్గమకాండం 22కు రండి, నిర్గమకాండం 22కు రండి, త్వరగా నిర్గమకాండం 22కు రండి, నిర్గమకాండం 22కు రండి, నిర్గమకాండం 22వ అధ్యాయం నిర్గమకాండం 22వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని ఏం చేయకూడదంట, ఏం చేయకూడదంట. ఒక్కసారి ఇక్కడే ఉండి వెనకమాలకు తిప్పి 19:10 చదువయ్యా. 19:10 యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. ఎప్పుడో నాటికంట 3వ నాడంటే ప్రభు తిరిగి లేచినాడు. ఇదే ఆదివారం. ఎప్పటికప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారానికి నువ్వు
చిత్తముగా ఉండాలి, పరిశుద్ధపరచబడాలి. దేనిని బట్టి? శుక్రవారం విన్న వాక్యాన్ని బట్టి, శనివారం విన్న వాక్యాన్ని బట్టి, ఆదివారం వింటున్న వాక్యాన్ని బట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుని దగ్గర ఏమేస్తుంది? 3 వేసింది. కింద 3 పుట్లైన ఏమేస్తుంది? న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరంట? న్యాయముని గెలిపిస్తాడు. అన్యాయాన్ని, అక్రమాన్ని ఆయన గెలిపించడు. ఒకవేళ ప్రియులారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను న్యాయాధిపతిని, నేను గెలిపించిన వ్యక్తిని మీరు తిట్టకూడదు. హల్లెలూయా. అందుకని 2-3 రోజులుగా నువ్వు సిద్ధపడి ప్రార్థన చేసుకొని ప్రేరేపించబడి నీ అమూల్యమైన ఏం చెప్తారండి ఎలక్షన్ అప్పుడు నిన్న తిన్నారు, మరో తిన్నారు, ఏం చెప్పారు? నీ ఓటు ఏమిటంట? ఇంకా చెప్పలేండి. మీరు ఇన్ని సత్యంగా వాళ్ళు పాపం రోజు తిరిగారు, డబ్బులు పెట్టి ఆటోలు కట్టి. అమూల్యమైన, పవిత్రమైన, విలువైన నీ ఓటును పలానా దానికి ఏమిటంటే మీరు ఎంతమా పోడా వాళ్ళకి ఎన్ని బట్టి ఎల్లమ్మడి తిప్పటం. వాళ్ళు ఏం చేయాలి? ఈ ఆటోలు ఎల్లమ్మడి తిప్పకుండా చెప్పలేండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు, మీరందరూ ఆడుకుంటారు. ఒక ఆయన తెలుసుకొని ఆటోలు పెట్టకుండా టీవీలో తెగ చెప్తాడు. ఏ ఛానల్ పెట్టినా ఆ కార్యక్రమం అయ్యేసరికి 10 సార్లు చెప్పిస్తాడు. ఎంత డబ్బులు అవుతున్నాయో తెలియదు. పిల్లలకు తెలిసిపోతున్నాడు, పెద్దవాళ్ళకు తెలిసిపోతున్నాడు. చూసారా? ఎందుకని? లెగిస్తే ఇవాళ రోజున జనం టీవీలతోనూ సెల్ ఫోన్లతో ఉంటున్నారు కనుక సోషల్ మీడియాతో కొంతమంది. అందుకని మీ ఓటు ఏమిటంట? చెప్పండి. మీకు తెలుస్తుందా? మీ ఓటు విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అబ్బో, విలువని ఎంత పెట్టుకోనుకుంటున్నారండి? చెప్పండి. విలువని, మీ విలువైన, పవిత్రమైన వాళ్ళు చెప్పటం. వీళ్ళారా, ఎప్పుడు కూడా దేవుని ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను ప్రేరేపించాలి. చూడండి, అందుకని ఏమంటున్నాడయ్యా? నీ దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని నువ్వు శపించకూడదు. ఈ రోజు రాత్రి వరకు నువ్వు ఏం ఆలోచన చేసుకో. రేపొద్దున ఓటు వేసిన తర్వాత నేను వాళ్ళకేసా, నేను వీళ్ళకేసా అని ఓడిపోయిన వాళ్ళని తిట్టి గెలిచిన వాళ్ళని తింటే అది నీకు శాపం. అదేమిటంట? శాపము నీకు. కనుక నీవు దేవుని విడవైతే బైబిల్ పద్ధతి ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకుని ఓటు వేయి. దేవుడు కోరుకునే వ్యక్తి గెలుస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం, గట్టిగా సపెట్టబడదాం. ప్రేరేపించాలని ఓటు వేస్తే దేవుడు కోరుకునే వ్యక్తి గెలుస్తాడు. అర్థమైందా? ఏం చేస్తాడండి అతడు? ఏం చేస్తాడండి? గెలిచినాక ఏం చేస్తాడండి? సామెతల గ్రంథం 29:14. సామెతల గ్రంథం 29:14. త్వరగా సామెతల గ్రంథం 29:14. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. చదవండి అమ్మా, మీ కళ్ళు కనపడలేదండి. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనము ఏం చేసిందట? నువ్వు అనుకున్న పార్టీ గెలవడు, నువ్వు అనుకున్న వ్యక్తి గెలవడు. ఎవరైతే పేదలను, దరిద్రులను కరుణిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు, అతను కుర్చీయే నిలిచింది, అతని సింహాసనమే నిలిచింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకయ్యా అంటే దేవుడు ప్రియులారా, ఈ సామెతల గ్రంథములు
దావీదు యొక్క విశ్వాసాన్ని, ఇదిగో మరి ఈ యొక్క సౌలు యొక్క విశ్వాసాన్ని మనకి చెప్తూ ఇక్కడ పొడిగిస్తూ ఉన్నాడు దావీదు కుమారుడైన సొలొమోను. అందుకని ఆయన రాస్తున్నదంటే, ఏ రాజు నీ ఓటును బట్టి, ఏ రాజును దేవుడు కోరుకున్నాడు, ఎవరైతే దేశ ప్రజలు క్షేమంగా ఉంటారని కోరుకున్నాడు, ఎవరికైతే కోరుకున్న వ్యక్తికి ప్రేరేపించి నీ చేత ఓటు వేపించాడు, ఆ వ్యక్తి ఇదిగో ఈ మనిషి పేరుది, ఇదిగో ఈ మనిషి పేదది, ఈ మనిషికి ఏమి లేదు, లేనిది ఏదో అది చూసి ఇవ్వాలి. ఏమిటవి? ఏమిటి? అన్న పానె వస్త్ర నివాస గుడారములు. ఏంటి? అన్నం, పానీయం, వస్త్రం, నివాసం, గుడారములు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చిన వాళ్ళకి దేవుని మందిరం కూడా అందుబాటులో ఉండాలి. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఆ రాజంట ఆ దరిద్రులకు సత్యముగా అంటే నా మాటలు ఇవన్నీ ఎలక్షన్ కోసమా? నా మాటలు కాదండి. నీకు ఎలక్షన్ కూడా బైబిల్లో ఉంటుందని తెలియపరచడం కోసం, ఎలక్షన్ కూడా బైబిల్లో ఉంటుందని మీకు తెలియపరచడం కోసం. చూసారా? రాయండి 119వ కీర్తన 160వ వచనం, 119వ కీర్తన 160వ వచనం, 119వ కీర్తన 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము. దేవుడు ఏమి చేయాలనుకున్నాడు? సామెతల్లో మీకు చెప్తాడు తెలుసుగా, యెషయాలో చెప్తాడు తెలుసుగా. ఏమని? నీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి, నీ ఆలోచన కంటే నా ఆలోచన ఉన్నతమైనది. ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమిటి? ఈ 119, 160లో నా వాక్య సారాంశమే సత్యము. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. అబద్ధాలకి ఎన్ని అబద్ధాలు మూట కట్టాలి మీరు. ఎవరైనా అబద్ధం చెప్పేటప్పుడు మీరు విన్నారంటే ఆమెనండి అంతే. ఆమెనంటే అర్థం ఏంటండి? నువ్వు చెప్పింది జరుగును కాక. అబద్ధాలు చెప్పేవాళ్ళు రండి, నాతో చెప్పమాక, నేను ఆమెనన్నాను, అది జరిగింది అంతే. ఇక జరిగింది కంతే, అది జరిగింది కంతే. చూసారా? అది జరిగిందంటే ఎందుకు జరిగింది దైవజనుడు అంటే, ఆమెనంటే జరుపుము దేవా, జరిగించుము దేవా అని. అందుకని ఇక్కడ ఆయన వాక్యమే సత్యం. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన వాక్య సారాంశం ఏమిటాయి అంటే సత్యం. ఎవరో సత్యం? యేసు ప్రభువు వారు. ఎవరు? యేసు ప్రభువు వారు. ప్రియులారా, ఈ సత్యం ఏమి చేస్తుంది అంటే, ఈ సత్యం ఏమి చేసిందయ్యా అంటే, చూడండి ప్రియులారా, చూడండి. సామెతల గ్రంథం 29 12 చదవండి. సామెతల గ్రంథం 29 12 చదవమ్మా. ఏ వ్యక్తి అయితే గెలిచాడో, ఏ వ్యక్తి అయితే రాజుగా నియమింపబడ్డాడో, ఆ వ్యక్తి అబద్ధాలు వినకూడదంట. ఏం చేయకూడదంట? ఎవరి వాళ్ళు చెప్పే, వీళ్ళు చెప్పే అబద్ధాలు ఆ వ్యక్తి వినకూడదంట. నా మాటల బైబిల్లో ఉన్నాయా? చదవండి. అబద్ధములను ఆలకించు రాజులకు ఉద్యోగస్తులారా వినండి. మీరు వినటం మంచిది. ఉద్యోగస్తులారా, అబద్ధమును ఆలకించేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి ఉద్యోగస్తులందరూ కూడా ఎలా ఉంటారంటండి? దుష్టులుగా. లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారులారా,
దూరాన సమీపాన విలుచున్నా నువ్వు ఉద్యోగస్తులు అయితే నువ్వు ఓటు వేసి గెలిపించిన అధికారికి నువ్వు ఎలా ఉంటావు? దుష్టుడుగా, దుర్మార్గుడుగా ఉంటావు. అదేంది పాస్టర్ గారు అని అంటే, ప్రియులారా, న్యాయము తప్పిపోయాడు, యథార్థతను తప్పిపోయాడు, దేశ క్షేమము ఆలోచించట్లేదు. ఆటోల మీద, లారీల మీద, అన్నిటి మీద రాస్తారండి. ఏమని? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతంలో నేను ఉండాలి. ఈ ప్రాంతం అంతా చెప్పించబడితే మనకేమైందండి? ఏమైందండి? ఏమైంది? చెప్పట్లేదు. శిబిరంలో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉండా. ఏమైంది నాకు? ఏమైంది? చెప్పలేంది. సరే, నాకు అవ్వద్దు. శిబిరం అంతా మీకు రాసిచ్చారు, అందరు లేరు, వెళ్ళిపోయారు, మీరు ఒక్కళ్ళే ఉండాలి. మీకేమైంది? హ్యాపీయా? పిచ్చి పట్టింది. మాట్లాడటానికి మనిషి ఉండడు, పలకరించడానికి మనిషి ఉండడు. భయం ప్రారంభమైంది నీకు. మాట్లాడ వండుకోవాలంటే అటాచ్డ్ బాత్రూములు ఉన్నాయి. ఇదిగో ఈ రెండు గుర్తుపడతాయి. ఎవరు వస్తారు? ఒకళ్ళు ఎవరు రాకపోతే బాగుంటే చూడండి, అది ఎవరిల్లో తెలియదు, కానీ ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి మూలలో ఒక పాము తిరుగుతా ఉంది. అది చూడటానికి జనానికి కనపట్లేదు, కానీ అది ఎంతే ఉంది. నిన్న దర్శనంలో ఆ పాము తింటుంది, వాళ్ళ ఇళ్లలోనే తాగుతుంది, ఆ మూలని దాక్కుంటుంది. ఈ పిల్లలకు కనబడుతుంది, కానీ క్షణంలో మాయమైపోతుంది. ఈ పిల్లలు ఏమనుకున్నారంటే కనబడి వెళ్ళిపోయింది కదా, పాము లేదు. చూసారా? మూలలో ఉంది. రెండు దారులు కలుసుకునేస్తాడు ప్రమాదం ఎట్లాగో. రెండు పడవల మీద, పడవలంటే రెండు మందిరాల మీద, రెండు విశ్వాసాల మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళకి ఆ పాము సాదృశ్యం. ఏంటి? ఈ మూల రాయి అంటే ఏంటి? ఈ యొక్క తీసివేసిన రాయి, తర్రాయి కనుక ఈ రెండు మూలలు కలుసుకునే చోట తింటుంది, పడుకుంటుంది. మూలలోకి వెళ్ళి సాగుబాటు తెలుసుకోండి. అది ఎవరిల్లో నాకు తెలియదు. ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లో ఉండారు. హల్లెలూయా. వాళ్ళకి కనబడుతున్నది, పెద్దవాళ్ళకి కనబడట్లేదు, కానీ ఆ పిల్లలకు కనబడతా ఉంది. ఆ పిల్లలకు తెలుస్తా ఉంది. ఆ సర్పం ఏమి చేస్తుందో, ఆ పాము ఏం చేస్తుందో తెలుస్తుంది. కానీ రేపపాట్లో దానికి అక్కడ కన్నం ఉంది, మాయమైపోతావు. మరేంది ప్రభా, ఎవరి లేదంటే చెప్పటం లేదు. దానిని కొట్టే అధికారం, సభ్య అధికారం నాకు మాత్రమే ఇస్తాడట. అయితే నా చేతిలో దేవుడిచ్చిన దుడ్డుకారం ఉంది, కానీ దాన్ని నేను చంపలేకపోతున్నా. ఎందుకో చెప్పాలి మీరు? చెప్పడే. నేల చూపు చూస్తారు దొంగాటిలారా. అది ఎక్కడుంది? మూలలో ఉంది. కర్ర తగిలిద్దా? మరి చెప్పలే మాట. కొట్టేటప్పుడు, మొగుడు కొట్టేటప్పుడు మాత్రం మూలకు పోయి కూర్చుంటారే, దెబ్బ తగలకుండా. పాము ఎంత ఉంటుంది? ఇంకా మూలలోకి వెళ్ళి కూర్చుంది, ఎక్కుతుంది, దిగుతుంది. ఇంకా నేను నా చేతిలో దుడ్డుకారు ఉంది, నేను కొడతానే ఉన్నా, కానీ అది చావట్లా. గల కారణం ఏమిటి? మూల. నేనే గురిగానే ఈ గోడ కన్నా తగులుతుంది కర్ర, ఆ గోడ కన్నా తగులుతుంది. నేను కొట్టే లోపల దాని బొక్కలోకి అది వెళ్ళిపోతుంది. అయితే నీకు నేను తెలివి జ్ఞానం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అది బొక్కలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను కాసుకొని కూర్చొని ఒకే ఏటేశాను. సత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దానిని చచ్చినా నేను వదిలిపెట్టలా. చాలా దెబ్బలు కొట్టి ఒళ్ళంతా సిద్ధగా ఓడిశాను. గుర్తుపెట్టుకోండి, నా చేతిలో ఉన్న దేవుడిచ్చిన దుడ్డు కార. తెలిసింది మీకు. భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు.
అందుకని దేవుని యొక్క నామము పేరిట చూడండి ప్రియులారా, చదవండి ఆ మాట మళ్ళీ చదవమా. అబద్ధములను ఆలకించు రాజులకు అబద్ధములను ఆలకించు రాజులకు ఉద్యోగస్తులందరూ ఎలా కనపడతారంట? గుర్తుపెట్టుకోండి, దుష్టులుగా. ఉద్యోగస్తులందరూ దుష్టులుగా కనపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగస్తుల హృదయం ఏమైపోయిందో చూసి మనం ముగించుకుందాం. 29:2 చదవండి ప్రియులారా. సామెతల గ్రంథం. నీతిమంతులు ప్రబలినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతులు ఎక్కువైనప్పుడు ప్రజలకేమిటంట? ఐక్యతలో, అభిషేకములో ఉన్న ఆశీర్వాదం. ప్రియులారా, ఐక్యత ఐక్యత అంటామే గాని నీకు మాట చెప్పాలి. నేను యథార్థంగా లేకపోతే నా దేవుడు నన్నేం చేస్తాడు? శిక్షిస్తాడు. సామెతల 14 ఇక్కడ ఏలు ఉంచండి. ఈ మాటను మీకు ఈ రోజు తెలియపరచమనుకున్నాడు, రేపు చెబుదాం అనుకున్నాను. దీని మీద వర్తమానం. సామెతల గ్రంథం 14 ఆఖరి వచనం. అండర్లైన్ చేసుకోండి, చాలా మంది అందరూ చేసుకోండి చదువుకునేవాడు. 35 14:35 ఇంకేపా ఆఖరి వచనం అంటే అమ్మా, బుద్ధి గల సేవకుడు రాజులకి అవమానకరముగా నడుచు వాని మీద రాజు ఏం చేస్తాడంట? ఈ బుద్ధిహీనుడు అంటే ఎవరు? దేవుని చిత్తానుసారంగా అండర్లైన్ చేసుకుని రాసుకోండి. దేవుడు చెప్పినట్లు కాకుండా తన ఇష్టం వచ్చినట్లు ఏ సేవకుడు నడుస్తాడు అతడు బుద్ధిహీనుడు, తప్పిపోయిన దేవుని కుమారుడు. లూకా రాసిన సువార్తలో తప్పిపోయినటువంటి తండ్రి కుమారుడు ఉన్నాడు కదా, ఆ కథ మీకు బాగా తెలుసు కదా. అతడు లోకస్తుడు గనుక, లోకపు తండ్రి కుమారుడు గనుక తప్పిపోయాడు. ఇతను ఎవరండి? ప్రపంచ సేవకి తండ్రి అయినటువంటి యేసు ప్రభుల వారి కుమారుడు. ఇతడు తప్పిపోవచ్చా? చెప్పరేంటి? ఇతడు తప్పిపోవచ్చా? ప్రార్థన చేసుకోవాలి, ప్రభువుని అడగాలి. స్వబుద్ధిని గాని సొంత ఆలోచన గాని ఎప్పుడు బయటకు రానివ్వకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోపం మనము తట్టుకోలేమండి, దేవుని ఉగ్రతను మనము తట్టుకోలేమండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, అనేక మంది సేవకులు ఇవాళ అబద్ధ ప్రవచనాలు, వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని అబద్ధ ప్రవచనాలు చూసారా? చూసారా? చూసారా అండి? వాటిలో ఒకటి మీకు చెప్తాను. ఆ బెల్లంపల్లి ఏం పేరు? ఆయన పేరు టీవీ చూసేవాడు చెప్పండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్. ఫ్యాన్ తిరిగిద్ది, ట్రాక్టర్ తిరిగిద్ది, రోడ్లు ఏమంటాయని చెప్పాడు. ట్రాక్టర్ ఎవరిది? హైదరాబాదు. ఆయన పేరేంటి? పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు. ఎవరు? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. మరి కేసీఆర్ ఏం దోడిపోయాడు? అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. దేవుడు చెప్తే ఏ రూపంలోనైనా గెలిపిస్తాడు. దేవుడు చెప్తే ఏ రూపంలోనైనా గెలిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులుంటే పనులు జరగవు. నా జేబులో డబ్బులు ఉంటున్నాయి. దొంగ డూప్లికేట్ నాటుకోడి కాకుండా ఒరిజినల్ నాటుకోడి తింటే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ గారు చెప్పాడు. చేప అంటే చేప కూడా చెరువు చేప తింటుంటే బాగుంటలేదు, వదిలేశారు. డబ్బులు ఉన్నప్పుడల్లా మంగళగిరి అవటం, తిరగటం, నాటుకోళ్ళు ఉండేది లేవు. అరే అబద్ధం అంటని చెప్పండి రా, అది నాటుకోళ్ళు ఎట్టవుతుంది. ఓ భాష గారు నీకు చెప్పినా ఏమో అవి డూప్లికేట్ కోళ్ళు కానీ బాగుంటుంది. నిన్న మంగళగిరి వెళ్ళా, ఎవరో నాటుకోడి కోపించుకున్నారు. ఆ సమయానికి నేను వెళ్ళా. ఆ సిక్కుని కొట్టాను. అలా మీరు తీసుకెళ్లి వండుకొని తినండి. వదిలేయాను, పై మాట వదిలేయాను కాదన్నా, మీరు తీసుకెళ్లి తినాలి. నా కోరికను ఏం చేశాడు? సిద్ధింపజేశాడు.
నెరవేర్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవునికి అసాధ్యం అనేది లేదు, సమస్తము సుజాధ్యమే. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక మీరైనా, రాజులైనా, అధికారులైనా పాస్టర్లను గమనిస్తారు. ఈ పాస్టర్ గారి బుద్ధి ఎలా ఉంటుంది, ఈ పాస్టర్ గారు మంచోడేనా, ఈ పాస్టర్ గారు చెడ్డోడేనా, ఇతడు డబ్బులకి ఆడోళ్ళకి పదవులకి కక్కుర్తి పడేవాడేనా? అవి ఇక్కడ రాయబడ్డాయి. చదవండి, మళ్ళీ చదవండి అమ్మా. బుద్ధి గల సేవకుడు రాజులకి, రాజులంటే ఎవరు గెలుస్తారు? ఇదిగో ఆడ మనిషిని, లంచాన్ని, ఇదిగో ప్రియులార పదవి వ్యామోహాలని ఇష్టం లేని సేవకుడిని రాజులు ఇష్టపడతారు. అలా ఎవరెవరిని ఇష్టపడ్డారు? ఇర్మియాని ఇష్టపడ్డారు, దానియేలుని ఇష్టపడ్డారు, యేసేపుని ఇష్టపడ్డారు. ప్రియులారా, దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి. నోరు రాట్లా హల్లెలూయా. ఎవరెవరు ఇష్టపడ్డారు? దానియేలుని ఇష్టపడ్డారు, ఇదిగో మరి ఈ యొక్క ఇర్మియాని ఇష్టపడ్డారు, పాత నిబంధనల ఆది కాండములో యేసేపుని ఇష్టపడ్డారు. ఏముందని వాసిపడ తప్ప ఏమన్నా ఉందా యేసేపు దగ్గర? ఈ యేసేపు కాదు, ఎన్ని ఉన్నాయి మీకు? 4 ఉన్నాయి. డాక్టర్ సొక్కా బన్నీ డైరీ. ఆ యేసేపుకి ఏం లేవు? కోసి మొలతాడు తప్ప, మొలతాడు ఉండింది, లేక కోసి నిలవగా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, అతడు చెప్తా ఉన్నాడు, ఇదిగో రాజులు ఆ సేవకులను ప్రేమిస్తూ వచ్చారు. ఆ సేవకులకి మీకేం కావాలి తినండి అన్నారు, మీకేం కావాలి తాగండి అన్నారు. ప్రియులారా, శతాధిపతి ఉద్యోగస్తులు ఏమన్నాడో తెలుసా? నిజమైన దేవుని సేవకుని పేతుని, అయా నీకేమి కావాలో ఆర్డర్ అయ్యి. వడ్డీ వ్యాపారము చేసేటటువంటి సుంకపు గుర్తుదారుడు వడ్డీ జక్క ఏమన్నాడు తెలుసా? నా ఇంట్లోకి వచ్చావు, రాకొచ్చావు, ఏమి తింటావో చెప్పు, ఆర్డర్ అయ్యి తెచ్చి పెడతా. నాకేమి? దేవునికి స్తోత్రం. ఉన్నది తింటా, పెట్టింది త్రాగుతా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు చూడండి. మీరు మంచి విశ్వాసులైతే మిమ్మల్ని సేవకుడైన నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించడం వల్ల మాకు ఒరిగేది ఏంటని మీరు అనొద్దు. తండ్రి కుడిపార్చారా, ఈ 5 సంవత్సరాల కుర్చీ కాదు, యుగాలు కూర్చునే కుర్చీ నీకు ఒకటేపిస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా ఏమంటున్నాడు? అవమానకరముగా నడుచు వారి మీద రాజులు కోపడతా ఉంటారు. చూసారా? చెప్పిన మాట వినకుండా సౌలు తన ఇష్టానుసారంగా నడిస్తే రాజు కోపడ్డాడు. ఆయన పేరే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనం ఆరాధించే పరిశుద్ధాత్మ. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా అక్కడ రాస్తూ ఉన్నటువంటి ఈ మాటను బట్టి నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చదవండి. ఏమి చదువుతారంటే ప్రియులారా, 29కి మళ్ళా రండి, 2 చదవండి. అక్కడ ఇక మనం ఉంటాం. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు ఏం చేస్తారంట? ఎన్ని సంవత్సరాలు ఏడవాలి? అబ్బా ఏం చెప్పారండి, 100 మార్క్స్ కొట్టేసి 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. 5 సంవత్సరాలు మళ్ళీ నువ్వేం చేయాలి? మళ్ళీ ఓట్ల సమయం రావాలి, మరలా నువ్వు ఓటు వేయాలి. నీకు వేసిన తర్వాత నీకు దింపే అధికారం ఉంటే మఠాలకే దించాలి కదా. నేను తెలియకేసా 5 సంవత్సరాలు తెలిసేసిన ప్రేరేపణ లేకుండా వేసిన, డబ్బులు తీసుకొని వేసిన, డబ్బులు తీసుకోకుండా వేసిన 5 సంవత్సరాల వరకు నీవు మనిగి మళ్ళా ఆ యొక్క 5 సంవత్సరాల ఓట్ల ఎలక్షన్ల కోసం ఎదురు చూడవలసింది.
కనుక ఈ ఉదయకాలం సమయంలో నీవు నీ అమూల్యమైన నీ పవిత్రమైన ఓటుని ఈరోజు ఏ వాక్యాలైతే చెప్పారు, ఎవరు పేదలను కరుణిస్తున్నారు, ఎవరిని పేదలు ఆదుకుంటున్నారు, వాటన్నిటి ప్రకారం ఎవరు నీతిగా ఉంటున్నారు, ఎవరు న్యాయంగా ఉంటున్నారు, వాటన్నిటిని ఆలోచించి పాస్టర్ గారు అవన్నీ మాకు ఎలా తెలుస్తాయి? కాసేపు ప్రార్థన చేసుకొని ఓటుకు ప్రయాణం అయిపోతే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఓటు ద్వారా దేవుడు కోరుకున్న వ్యక్తి గెలుస్తాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి గెలిస్తే దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకి సురక్షితము, క్షేమము, కంచె, కాపుదల, భద్రత, యోగక్షేమాలు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా తాను కోరుకున్నటువంటి వ్యక్తికి విజయాన్ని ఇచ్చి విలువలను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న వ్యక్తిని దేవుడు గెలిపించుకునేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి సంఘము, ప్రతి దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుని ఐక్యతలో, అభిషేకములు ఓటు వేయినట్లుగా విలువలు కనుగొనేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తలలు వంచండి, కన్ను మూయండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా ఈ దినం సంఘానికి మీరిచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘమంతా ప్రార్థనా పూర్వకముగా మీరు కోరుకునే వ్యక్తికి ప్రభువా అతని సింహాసనం స్థిరముగా ఉండినట్లుగా తండ్రి, ఎవరు పేదలను కనికరిస్తున్నారు, ఎవరు న్యాయముగా పరిపాలిస్తున్నారు తండ్రి, వారి యొక్క సింహాసనం నిత్యము నిలుచున్నట్లుగా నీ వాక్యమే సత్యమేసయా, నీ వాక్యానుసారముగా జీవించున్నట్లుగా నీ ప్రజలు, నీ సంఘం ప్రభువా స్థిరముగా ఉండటానికి, బలపడటానికి సాధించదు. నీ రాకడకు ప్రభువా అధికారులకు మేము లోబడి, తండ్రి నాయకులకు లోబడి జీవించే జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించి మైపనమని రేపు దినం మా ప్రాంతాలకి నెమ్మది, సమాధానం, దీనిన కలవరము లేకుండా, కలుషితము లేకుండా సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు